కర్ణాటకలోని మాండ్య జిల్లాలో దీపిక అనే అమ్మాయి టీచర్గా వర్క్ చేస్తుంది. ఆమెకి కొన్నేళ్ల క్రితం ఒక అబ్బాయితో పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత ఇద్దరు అన్యోన్యంగా ఉండేవాళ్ళు, బానే ఉంది. కానీ కొన్ని రోజుల క్రితం అదే ఊరికి చెందిన నితీష్ అనే అబ్బాయి ఆమెకు పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. సో నితీష్, దీపిక ఇద్దరు రెగ్యులర్గా కలిసేవాళ్ళు, బానే ఉండేవాళ్ళు. కానీ ఈ విషయం వాళ్ళ భర్తకు తెలిసింది. దీపిక భర్త మందలించాడు. ఆయన కుటుంబ సభ్యులు కూడా దీపికని తిట్టారు, అయినా వినలేదు. ఇంకా భర్త కూడా స్ట్రిక్ట్గా చెప్పడంతో దీపిక నితీష్తో మాట్లాడడం మానేసింది, కలవడం మానేసింది. ఇదంతా గుర్తుపెట్టుకున్న నితీష్ ఒకరోజు నా పుట్టినరోజు అని చెప్పేసి దీపికని ఒక కొండ దగ్గరికి తీసుకెళ్ళాడు, సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పేసి. దీపిక కూడా అతని కోసం ఒక షర్ట్ తీసుకెళ్ళింది, గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి. ఇంకా ఎలాగో దీపిక నాతో ఉండదు కదా అని ఆయన ఊహించుకొని నితీష్ ఆమె మీద దాడి చేశాడు. అదే కొండపైన దీపిక చనిపోవడంతో నితీష్ ఆ డెడ్ బాడీని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు. సో కొన్ని రోజుల తర్వాత దీపిక చనిపోయిన విషయం అందరికీ తెలిసింది. తెలిసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఈ నితీష్ని పట్టుకొని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత బెయిల్ మీద మళ్ళీ బయటకు వచ్చాడు. దీపిక చనిపోయిన తర్వాత అండ్ నితీష్ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత దీపిక తండ్రి వెంకటేష్ చాలా కుమిలిపోయాడు అనమాట. అరే నా కూతుర్ని చంపిన వాడు కూడా బయట బెయిల్ మీద తిరుగుతున్నాడు అని చెప్పేసి ఎలాగైనా పగ తీర్చుకోవాలని టైం కోసం వేచి చూశాడు. కరెక్ట్గా 1 year తర్వాత నితీష్ చెల్లికి పెళ్లి ఫిక్స్ అయింది. అండ్ ఆ పెళ్లి ధర్మస్థలం అనే ఊర్లో జరుగుతుంది అనమాట. ఇంక అందరూ పెళ్లికి రెడీ అయిపోయి వెళ్తున్నారు. అండ్ నితీష్ వాళ్ళ తండ్రి పేరు నరసింహ. ఈ నరసింహ కూడా పెళ్లికి రెడీ వెళ్తున్నాడు బండి మీద. అండ్ ఇదే టైం చూసుకొని ఆ నరసింహని ఫాలో అయ్యి మధ్యలో బండి ఆపి వెంటనే పొడిచేశాడు, దారుణంగా పొడిచాడు. ఆ పొడిచిన సమయంలో కూడా నా కూతురు జీవితం నాశనం చేసి నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటావని చెప్పాడు. అండ్ ఇక్కడ వాళ్ళ తండ్రి చేసింది తప్పా రైటా, మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.